Hi, hello, welcome to my channel Chaitu7. So dear students, TS Polyset 2024. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో నేను చేసే 7 MCQ బై Chaitu7 వెరీ ఇంపార్టెంట్ కదా. సో మీరు లాస్ట్ వరకు చూడండి, పక్కా హెల్ప్ అవుతుంది. సో టుడే టాపిక్ వచ్చేసి లాగారిథమ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఇక్కడ నుంచి మనకు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది లాగారిథమ్ నుంచి. సో నేను ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ 7 MCQs చెప్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి. వీఆర్ గోయింగ్ టు ద వీడియో. Yes, we are going to the first question. Log base 10 125 plus log base 10 8 equal to. So option 1 1, option 2 2, option 3 3, so option 4 వచ్చేసి none. So which is the right answer? So dear students, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నాన్న. Yes, going to the solution. ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే log base 10 125 plus log base 10 8. సో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి కాపీ చేసుకోండి మీరు. log base 10 125 ప్లస్ లాగ్ బేస్ 10 8. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్మేట్ వచ్చేసి మనకు ఒక ఫార్ములాలో కనిపిస్తుంది. సిన్స్ ద ఫార్ములా వచ్చేసి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై దట్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై. ఎస్, సో మనం ఈ ఫార్మేట్ని ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎస్, నౌ యూఆర్ లాగ్ బేస్ 10 రెండింటికి సేమ్ ఉంది కాబట్టి లాగ్ బేస్ 10 125 into 8. Yes, so now log base 10 125 into 8 ఎంత వస్తుంది మనకు 1000 వస్తుంది. Yes, now here writing log base 10. సో 1000 ని మనం ఏం రాసుకోవచ్చు, 10 power of 3 రాసుకోవచ్చు. Now one of the formula is there in the logarithm. log base a power of x equal to x. సో ఇక్కడ చూడండి, it is very important formula. సో ఈ ఫార్ములా తోటి కంపారిజన్ చేస్తే బేసెస్ సేమ్, పవర్ ఇస్ ఆన్సర్. సో 3. సో దేర్ ఫోర్ లాగ్ బేస్ 10 125 ప్లస్ లాగ్ బేస్ 10 8 ఈక్వల్ టు ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 3. సో మన ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో అర్థమైందా నాన్న? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. Yes, we are going to the second question. Exponential form of log base 4 64 equal to 3 is. So option 1 3 power of 4 equal to 64. Option 2 4 power of 2 is equal to 81. Option 3 4 power of 3 equal to 64. Option 4 is a none. So which is the right answers? So ఈజీగా చెప్తాను మామ, వినండి, లాస్ట్ వరకు చూడండి. Yes, going to the solution. సో ఇచ్చిన మనకు లాగరిథమ్ ఫామ్ ఏముంది ఇక్కడ, log base 4 64 దట్ ఈక్వల్ టు 3. సో మనం లాగారిథం నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా కన్వర్ట్ అవ్వాలి. సో నేను ఒక ఫార్ములా రాస్తాను చూడండి ఇక్కడ. సిన్స్ లాగ్ బేస్ ఏ ఎన్ ఈక్వల్ టు ఎక్స్, టు కన్వర్ట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్ములా, లాగ్ బేస్ ఏ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. సో నా ఈ రెండింటిని కంపారిజన్ చేసి మనం రాయండి ఇప్పుడు. సో ఏ అంటే ఇక్కడ ఏముంది చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కామా పెట్టుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎవరు ఉన్నారు చూడండి, ఎన్ ప్లేస్లో ఎవరు ఉన్నారు 64, ఎన్ ఈక్వల్ టు 64. అండ్ ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు, ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు 3. ఎస్, రాసుకున్నారు కదా. ఎక్స్పోనెన్షియల్ ఫార్మేట్ ఏముంది చూడండి ఇక్కడ. ఎస్, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ కదా. వాట్ ఈస్ ద ఏ హియర్, ఏ వచ్చేసి 4, ఎక్స్ వచ్చేసి 3, అండ్ దట్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు 64. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో చూడండి, సో మనం ఆప్షన్ ఎక్కడుంది మామ, చూడాలి మామ. 4 power of 3 ఈక్వల్ టు 64. సో ఆప్షన్ 3. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఐ యు అండర్స్టాండ్? ఎస్, నౌ we are going to the third question. Yes, we are going to the third question. The value of log base e root e equal to ఏం వస్తుంది. సో ఆప్షన్ 1 0, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 e, ఆప్షన్ 4 is 1/2. సో which is the right answer? సో now we are going to the solution. ఇచ్చిన లాగారిథమిక్ ఫామ్ ఏముంది ఇక్కడ, log base e root e. సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. చూడండి, ఈజీ ఆన్సర్ చెప్పేస్తాం మీకు.
ఇక్కడ రూట్ అంటే సర్చ్లో రూట్ అంటే ఏంటంటే దాని మీనింగ్ 1/2 అని అంటూ, ఓకేనా. ఎస్, లాగ్ బేస్ ఈ పవర్ ఆఫ్ రూట్ని ఏం చేసుకున్నా ఇప్పుడు సర్చ్ కదా 1/2 మార్చుకుంటున్నాం. ఎస్, వన్ ఆఫ్ ద బేసిక్ ఫార్ములా ఇన్ ద లాగరిథం log a power of x equal to x. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములా తోటి కంపారిజన్ చేయండి. ఇప్పుడు లాగ్ బేస్ ఈ పవర్ ఆఫ్ 1/2 అంటే ఇక్కడ ఈ బేసెస్ సేమ్ ఉంటే పవర్ ఈజ్ ద ఆన్సర్ కదా 1/2. ఎస్, సో ఆన్సర్ ఈస్ 1/2. సో మన ఆప్షన్లో ఎక్కడుంది? అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు సింపుల్గా వస్తాయి. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. log base x2 plus log base x2 power of 2 plus log base x2 cube plus ఇక్కడ ప్లస్ log base x2 power of n that equal to n into n plus 1/2 then x equal to, సో x equal to n వస్తుందా, 1 వస్తుందా, 5 వస్తుందా, 2 వస్తుందా, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మామ. ఎస్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. సో మనం ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి కాపీ చేసుకోవాలి. log base x2 plus log base x2 power of 2 plus log base x2 cube plus dot dot plus log base x2 power of n that equal to n into n plus 1/2. ఓకేనా, ఇది మన క్వశ్చన్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫార్ములా కనిపిస్తుంది మీకు. పవర్ ఉన్నదాన్ని ముందు తీసుకెళ్ళండి. పవర్ ఉన్నదాన్ని ముందు తీసుకోవాలంటే లాగరిథమిక్లో ఒక ఫార్ములా ఉంటుంది. లాగ్ బేస్ ఎక్స్ ఏ పవర్ ఆఫ్ m దట్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ బేస్ ఎక్స్ ఏ. సో ఈ ఫార్ములాని నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సిన్స్ ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ఇక్కడ పవర్ 1 ముందుకు తీసుకెళ్తే 1 log base x2 plus 2 log base x2, ఇక్కడ చూడండి 2 ముందుకు తీసుకెళ్ళాను అంతే. నెక్స్ట్ 3 log base x2 plus dot 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 n log base x2 that equal to n bracket of n plus 1/2. సో ఈ స్టెప్ అర్థమైందా? ఏం చేశానంటే ఇక్కడ పవర్ని ముందు తీసుకున్నా ఈ ఫార్ములా తోటి, ఓకేనా. చూడండి ఇక్కడ అన్నిట్లో ఎవరు కామన్ ఉన్నారు? లాగ్ బేస్ x2, లాగ్ బేస్ x2, లాగ్ బేస్ x2. సో అదే కామన్ ఉంది కదా. సో కామన్ తీసుకుంటున్నా. లాగ్ బేస్ x2 ఇస్ ద కామన్. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ డాట్ డాట్, ఇంకా ఇట్లా 4 అంటే లేదు బట్ రాసుకుంటున్నా. లాస్ట్లో ఎవరు మిగిలిరు? ఇక్కడ n వరకు ఉంది అనుకో, ప్లస్ n, ఓకేనా. ఎస్, ప్లస్ n బ్రాకెట్ క్లోజ్, n బ్రాకెట్ ఆఫ్ n ప్లస్ 1/2. సో ఇక్కడ ఒక ఫార్ములా రావాలి మనకు, సమ్ ఆఫ్ ద నేషనల్ నెంబర్ n టర్మ్స్ అప్ టు n టర్మ్స్ వరకు. సో ఇక్కడ log base x2 దట్ ఈక్వల్ టు n బ్రాకెట్ ఆఫ్ n ప్లస్ 1/2. ఎందుకంటే సమ్ ఆఫ్ ద నేషనల్ నెంబర్ అప్ టు n టర్మ్స్, దిస్ ఇస్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ద నేషనల్ నెంబర్ అప్ టు n టర్మ్స్ వరకు ప్లేస్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n బ్రాకెట్ ఆఫ్ n ప్లస్ 1/2. సో ఈ రైట్ సైడ్ ఇది సేమ్ రాసుకుంటాను, n బ్రాకెట్ ఆఫ్ n ప్లస్ 1/2. సో నౌ క్యాన్సల్. ఇక్కడ చూడండి n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. సో ఈ రెండు క్యాన్సల్ అయిపోయింది. సో మిగిలింది ఏందో రాసుకోవాలి. ఎస్, మిగిలింది ఏంది అక్కడ? లాగ్ బేస్ x2 దట్ ఈక్వల్ హియర్ నథింగ్ మీన్ 1 ఉన్నట్టే కదా. ఎస్, సో ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారు? ఈ లాగరిథమిక్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కన్వర్ట్ చేయండి. x పవర్ ఆఫ్ 1 అంటే బేస్ రావాలి, దీని ఈక్వల్ టు ఇక్కడ పవర్లో రావాలి. ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? n ప్లస్లో 2. సో x పవర్ ఆఫ్ 1 అంటే x కదా, x ఈక్వల్ టు 2. సో ఆప్షన్ వచ్చేసి చూడండి ఫోర్త్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. మామ అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సమ్ ఆఫ్ ద నేషనల్ నెంబర్ అప్ టు n టర్మ్స్ ఫార్ములా ఇది, n బ్రాకెట్ ఆఫ్ n ప్లస్ 1/2. సో ఇక్కడ కూడా అర్థం కావాలి, ఎందుకంటే ఇది లాగార్థమిక్ నుంచి ఎక్స్పోనెన్షియల్లో కన్వర్ట్ చేసిన. ఈ ఎక్స్ బేస్ ఏమో ఇక్కడ చూడండి, లాగ్ బేస్ ఎక్స్ ఏమో ఇక్కడ రాసుకున్నా. సో ఈ పవర్ ఈక్వల్ టు 1 ఉంది కదా, ఈ పవర్లో తీసుకున్నా, దీని వాల్యూ లాగ్లో ఉన్న వాల్యూ ఇక్కడ రాసుకున్నా. సో x పవర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అయితే x ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
So now we are going to the fifth question. Yes, we are going to the fifth question. The value of log base 1250 is option 1 వచ్చేసి 0, ఆప్షన్ 2 వచ్చేసి 1, ఆప్షన్ 3 వచ్చేసి 2, ఆప్షన్ 4 వచ్చేసి 3. సో ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇచ్చిన లాగరిథమిక్ ఏముందంటే లాగ్ బేస్ 1250 ఆఫ్ 1250 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఎందుకు సార్ అంటే సో ఒక స్మాల్ ఫార్ములా, ఒక చిన్న ఫార్ములా లాగ్ బేస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. చూడండి ఇక్కడ బేస్ ఉంటే పవర్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ లాగ్ బేస్ 1250 ఉంది, ఇక్కడ లాగారిథమిక్లో 1250. సో ఇక్కడ నథింగ్ మీన్ 1 అనుకోండి, పవర్ అనేది 1 ఉంటే ఆన్సర్ ఈజ్ ద 1. సో వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, ఏం లేదు. ఈ ఫార్ములా మనకు గుర్తుంటే సో దీని ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు, ఓకేనా. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకు 2. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ ద ఆన్సర్స్. అర్థమవుతుందా మామ పుష్పరాజ్? నౌ వీఆర్ గోయింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. Yes, now we are going to the sixth question. The value of log base 10 0.01 equal to. So first option 2, second option -2, third option 3, fourth option is -3. So which is the right answer? So easy ga explain chesta chudandi Pushparaj, chudali mama please. So going to the solution, log base 10 0.01 ఇది కదా మన క్వశ్చన్. సో దీన్ని ఏం చేయనప్పుడు లాగ్ బేస్ 10, సో 0.01ని మనం ఏం రాయొచ్చు 1/100 రాసుకోవచ్చు కదా. అంటే ఇది 2 డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ ఉంది అంటే 1/100 వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 1/100 రాసుకుంటున్నాం, ఓకేనా. సో 0.01ని 1/100 రాసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి 100ని మనం ఏం రాసుకోవచ్చు 10^2 రాసుకోవచ్చా, ఎందుకంటే 10 × 10 100 కాబట్టి 10^2 ఎక్స్పోనెన్షియల్. సో లాగ్ బేస్ 10 1/10 స్క్వేర్. ఎస్ చూడండి వన్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ దేర్ ఇన్ దట్ ఎక్స్పోనెన్షియల్ 1/a⁴n ఈక్వల్ టు a⁴n. సో ఈ ఫార్ములా అయితే గుర్తుండాలి మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే లాగ్ బేస్ 10^-2 ఈ +2 పైకి వెళ్తే -2 వస్తుంది కదా. నౌ bases are same, power is the answer. So which formula? Since log base a⁴x equal to x. సో ఈ ఫార్ములా తోటి కంపారిజన్ చేసి సో ఇక్కడ చూడండి బేసెస్ సేమ్ ఉంటే పవర్ ఈజ్ ద రిజల్ట్, అంటే పవర్ ఈజ్ ద ఆన్సర్. సో -2 ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్స్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. మమ్మ అర్థమవుతుందా? నవ్ వి ఆర్ గోయింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఎస్ లాస్ట్ క్వశ్చన్, సెవెంత్ వన్. ద వాల్యూ ఆఫ్ లాగ్ బేస్ 625 దట్ ఈక్వల్ టు. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్ గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే లాగ్ బేస్ 625 ఆఫ్ 5 ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు కదా. సో చూడండి, సో మనం దీన్ని ఏమనుకోండి అంటే లెట్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి, మనకు దీని ఆన్సర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. నౌ కన్వర్ట్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ a⁴x ఈక్వల్ టు n కదా ఫార్మేట్, ఇది ఫార్ములా కదా. సో ఏ అంటే ఇక్కడ ఎవరు ఎక్స్. సో మనకు లాగరిథమిక్ ఫార్మ్ ఉంది ఇక్కడ లాగ్ బేస్ an ఈక్వల్ టు ఎక్స్. సో లాగరిథమిక్ నుంచి ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేయడానికి ఇది ఒక ఫార్మేట్ అనమాట. అంటే హియర్ 625 x ఈక్వల్ టు 5 వస్తుంది, ఓకేనా. సో లాగరిథమిక్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కన్వర్ట్ చేసిన జస్ట్. ఇప్పుడు 625ని మనం ఏం రాయొచ్చు 5^4 రాయొచ్చు, ఓకేనా. అంటే 5ని 4 టైమ్స్ ఇంటూ చేస్తే మనకు 625 వస్తుంది. నవ్ హియర్ 5^4 హోల్ పవర్ ఆఫ్ x ఈక్వల్ టు 5. సో నవ్ ఐఎమ్ రైటింగ్ 5^4 ఇంటూ x. సో ఏం చేసిన అంటే ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేసిన అంటే మనకు ఒక ఫార్ములా ఉంది a⁴m హోల్ పవర్ ఆఫ్ n దట్ ఈక్వల్ టు a⁴m ఇంటూ n. ఈ ఫార్ములా తోటి ఈ రెండు ఇంటూ చేసుకున్నా ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 5. సో ఇక్కడ నథింగ్ మీన్ పవర్ ఈస్ 1. సో ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ ఈ ఫార్ములా ఇప్పుడు a⁴m దట్ ఈక్వల్ టు a⁴n దెన్ m ఈజ్ ఈక్వల్ టు n విచ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్ ఆల్సో ఈక్వల్ కదా మామ. సో చూడండి 4x ఈక్వల్ టు ఏమొస్తుంది 1 వస్తుంది.
నవ్ హియర్ x ఈక్వల్ టు 1/4. సో మనం ఏమనుకున్నాం ఇక్కడ x అనుకున్నాం కదా, దీని వాల్యూ మొత్తాన్ని ఇప్పుడు వచ్చే ఆన్సర్ x అనుకున్నాం కాబట్టి therefore log base 625 of 5 that equal to 1/4. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు 1/4. సో ఎక్కడుంది ఆప్షన్లో మామ చూడాలి మామ. ఎస్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్స్. సో అర్థమవుతుందా? ఎస్. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీకు. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.